హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం కూరల్లో రారాజైన వంకాయతో మనం చక్కటి పచ్చడి తయారు చేసుకుందామండి. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయ దేంట్లో వేసుకున్నా సూపర్గా ఉంటుందండి. అలాంటిది వంకాయ కాల్చేసి చక్కగా పచ్చడి తయారు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఒక్క స్పూన్ వేసుకొని తింటే చాలండి, అన్నం అంతా తినేయవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మన స్టైల్లో ఈవేళ వంకాయ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఈ వంకాయ పచ్చడికి చక్కటి మంచి ఫ్రెష్ వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకోండి. అంటే పెద్ద సైజు వంకాయలు ఒక 2 తీసుకొని అవి చక్కగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత వాటికి కొద్దిగా నూనె, మనం వంట నూనె చక్కగా రాసుకోవాలన్నమాట. వాటికి పట్టించాలి ఆ వంకాయలకి. ఈ నూనె రాయడం వల్ల వంకాయలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. కాల్చినప్పుడు, మనం కాల్చుతున్నప్పుడు మంచి ఫ్లేవరు వాటికి పట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అందుకు నూనె రాస్తారనమాట. నూనె రాసిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ బొగ్గుల పొయ్యి ఉంటే బొగ్గుల పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చండి. బొగ్గుల పొయ్యి మీద కాల్చిన వంకాయ ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనకి బొగ్గుల పొయ్యి అందుబాటులో ఉండదు కాబట్టి మనం గ్యాస్ స్టవ్ మీద చక్కగా పెట్టేసుకోవాలండి. అది కాలుతున్నలోపు ఈ లోపల కొద్దిగా చింతపండు తీసుకొని, మనం నిమ్మకాయ కన్నా పెద్ద సైజు కొద్దిగా తీసుకొని అది చక్కగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల వంకాయ అనేది తిప్పుతుండాలండి. కాల్చుతున్నప్పుడు అలా తిప్పుకొని 2 వంకాయలు చక్కగా కాల్చుకోవాలి మెత్తగా. మనం వేలుతోని ఇలాగ నొక్కినప్పటికీ మెత్తగా ఉండాలండి. అలాగైతే మనకి వంకాయ చక్కగా కాలిందని తెలుస్తుందండి. చూడండి, ఒక వంకాయ ఎంత చక్కగా కాలిపోయిందో అది తీసిన తర్వాత రెండో వంకాయ కూడా చక్కగా కాల్చుకోవాలండి. అది పెట్టేసిన తర్వాత మనము ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని చక్కగా కోసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనము అల్లము తురుము, పచ్చిమిరపకాయల తురుము చక్కగా కోసుకొని అవి కూడా ఓ పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఈ వంకాయలు చూడండి ఎంత చక్కగా కాలాయో. అప్పుడు ఇవి చల్లారుతాయి కదా. చల్లారిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా వాటికున్న ఈ నల్లటి తొడుములు తీసుకోవాలండి. మొత్తం అలా తీసేసుకోవాలి, ఒక్కటి కూడా నలుపుది లేకుండా చక్కగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది ఒకసారి నీటిలో ముంచేసి మళ్ళీ అదే పళ్ళెంలో పెట్టుకోవాలండి. పెట్టుకొని మనము అలాగా అవన్నీ లోన పుప్పులు గట్టా ఏ ఉన్నవి లేనివి అలా తీసుకొని అది ఇలా తీసుకోవాలండి. తీసుకొని చక్కగా ఏవైనా పుప్పులు ఉంటే తీసేసుకోవాలి. చూడండి, వేలుతోని ఇలాగంటే మనకి అదనేది కనిపిస్తుంది. నీట్గా కనిపించినప్పుడు ఏ ఉన్నా పుప్పులున్నా తీసేసి చక్కగా అది అనేది ఒక పక్కన ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత రెండోది కూడా అలాగే మనము చూసుకోవాలి. ఎంత నీట్గా చూసుకుంటే మనకు అంత మంచిది అనమాట. ఎందుకంటే ఏ పుప్పు లేకుండా చక్కగా నీట్గా చూసుకోవాలి, గాబర పడకుండా. చూసుకున్న తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము అన్నీ 2 అలాగే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అది మెత్తగా స్మాష్ చేయాలన్నమాట. చేత్తోనే గరిటతోనంటే అవ్వదు కాబట్టి గరిటతోనే అవుద్ది, కానీ చేత్తోనైతే ఇంకా బాగుంటుందండి. మనకి పచ్చడి అనేది స్మూత్గా సూపర్గా ఉంటుంది అనమాట. చేత్తోని మొత్తం ఈ పచ్చడి అనేది మా ఇంట్లో చాలా ఇష్టమండి, అందరికీ ఇష్టమే. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే దసరాకి ఈ పులగం చేస్తారు. పులగం చేసిన తర్వాత ఈ పచ్చడి చేస్తారండి. ఆ పులగంకి ఈ పచ్చడి గొప్ప టేస్ట్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ వర్ణించలేం, అంత బాగుంటుందండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బొగ్గుల పొయ్యి ఉందండి, ఇనుము బొగ్గుల పొయ్యి. ఎంత బిజీలోనైనా ఆ బొగ్గుల పొయ్యి మీదే మా అమ్మగారు కాల్చివ్వరండి ఈ వంకాయలన్నవి. అవి ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే గొప్ప టేస్ట్గా ఉంటాయి ఆ బొగ్గుల పొయ్యి మీద కాల్చిన వంకాయలు. ఆ వంకాయ పచ్చడి పులగము గొప్ప టేస్ట్గా ఉంటుందటే. చూడండి, మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము వేసిన దాంట్లోన ఈ వంకాయ మిశ్రమం కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకొని అది ఒక పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల చింతపండు మనం తీసుకున్నాం కదా, నాని ఉంటుంది,
అది చక్కగా పిసుక్కొని దాంట్లో రసం అనేది తీసుకోవాలండి. ఆ రసం అనేది దీంట్లోనే వేసుకోవాలి. చింతపండు జ్యూస్ అనేది దీంట్లో వేసుకొని మొత్తము చేత్తోని మొత్తం కలిసినట్టుగా మనము కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద స్పూను సాల్ట్ పడుతుందండి. ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి చింతపండు దీనికి స్పూన్ సాల్ట్ అనేది పడుతుంది. మనం అది వేసుకొని చక్కగా కలుపుకోవాలండి మొత్తం కలిసినట్టుగా. వాటర్ గట్ట ఏటి వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. పచ్చడి అనేది చిక్కగా కాదు పలసనా కాదు, అలాగుండాలి మధ్యలోన. ఈ పచ్చడికి పోపు అనేది ఎంతో ముఖ్యమండి. ఈ పోపు వేస్తేనే దానికి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అలాగుంటుంది. చూడండి, ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, వేసుకొని ఆవాలు ముందు వేసుకొని చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత మినప్పప్పు వేయాలి. మినప్పప్పు తర్వాత ఎండుమిరపకాయల తర్వాత కరివేపాకు ఇవి వేసుకొని చక్కగా వేగనివ్వాలండి. అలాగ వేగిన తర్వాత సిమ్లోని అలా వేగితే దీనికి పోపుకి మంచి సువాసన అనేది వస్తుంది. ఈ పచ్చళ్ళలోకి ఆ వేడి వేడి పోపు వేయాలండి. వేసి చక్కగా అది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే మీరు ఈ పచ్చడి అనేది టేస్ట్ మర్చిపోరండి, అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటూ నమస్తే.